దేవుని వాక్యంలో నుంచి యెషయా గ్రంథం 51వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 51 14 చదువుకుందాం. యెషయా గ్రంథం కృంగబడినవాడు త్వరగా విడుదల పొందును, అతడు గోతిలోనికి పోడు, చనిపోడు. చాలు మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్యా, మా గొప్ప తండ్రి, నీ కొందనాలు ప్రభువా. చేరున్న మా అందరినీ మీరు ప్రేమించి ఈ పునరుద్ధాన వర్తమానంతో మీరు మమ్మల్ని బలపరచడానికి నైనా మీరు మా ఎడల ఉన్న గొప్ప ప్రణాళిక ఏదైతే ఉందో ప్రభా, దాన్ని మీరు మాకు తెలియపరచుందిగా ప్రభా. మేమందరము మాకు ఉన్నావనియు నైనా కృంగిన స్థితిలో ఉన్న మేము తిరిగి లేచి నీ సన్నిధానములో నీకు సాక్షులుగా ఉండడానికి సహాయముగా ఇచ్చే. నువ్వు లేపిడి వాడిగాను ప్రభా, కృంగిన వారిని లేవనెత్తడానికి నువ్వు మాకు ఉన్నావని ఆయన ధైర్యం కలిగి విశ్వాసం కలిగి ముందుకు కొనసాగడానికి సహాయం దయచే. ఈ వాక్యం ద్వారాగా మీరు మాతో ఏం మాట్లాడాలని ఉద్దేశిస్తున్నారు ప్రభా. వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనసును, మంచి మనసును, వీటన్నిటికంటే అంగీకరించే మంచి స్వభావములు కూడా మాకు దయచేయమని ఈ సమయంలో ప్రభా మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్పచ్చు. ఈ సమయాన్ని మీ చేతులకు అప్పచెప్పచ్చు. దాన్ని నీ సులువు చాటును మరుగుపరిచి నా నోటని మాట ఉంచి అది చేరి ఉన్న మా అందరి జీవితాలకు, వెలుచున్న వారి జీవితాలకు ఆశీర్వాదకరముగా వారి కృంగిన స్థితిలో నుంచి లేవనెత్తు వాడవు నీవని వారికి అభయం ఇస్తుండగా వారి నమ్ముటకు సహాయం ఇచ్చేయమని యేసు పరిశుద్ధ నామమున ఈ సమయాన్ని మీకు అప్పచెప్పుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. నిజంగా కృంగిపోయి ఉన్నామయ్యా, అందుకని హల్లెలూయా కూడా చెప్పలేకపోతున్నాం అంటారా? దగ్గరగా చెప్పకుండా జరగబడ్డాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కృంగుదల గురించి, మన మానసిక విధానాల గురించి మాట్లాడుతుంది. అంటే ఇక్కడ మనం పైకి ఎలా ఉన్నా కానీ మన అంతరంగంలో ప్రతి ఒక్కరికి కొన్ని కృంగుబాట్లు ఉంటాయి. అది అనేక రూపాలుగా ఉండొచ్చు. కొంత ఆర్థిక పరిస్థితిని బట్టి కుంగిపోయి ఉండొచ్చు, కొంత అనారోగ్య పరిస్థితిని బట్టి కుంగిపోయి ఉండొచ్చు, కొంత కుటుంబ పరిస్థితిని బట్టి కుంగిపోయి ఉండొచ్చు, కొంత మరి ఉద్యోగాలను బట్టో, లేకపోతే జీవన విధానాన్ని బట్టో, వ్యాపారాలను బట్టో, చదువును బట్టో, ఏదేమైనప్పటికీ ప్రతి మనిషికి కూడా తన హృదయంలో కృంగుబాటు అనేది సర్వసాధారణంగా తనని పలకరిస్తూ వచ్చే ఒక స్నేహితుడు లాంటిది. చెప్పండి, కృంగుబాటు అనేది మనిషిని పలకరించే స్నేహితుడు లాంటిది కృంగుబాటు అనేది. కాబట్టి అలాంటి కృంగుబాటు కలిగిన వారితో దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో వెలుచున్న నీతో చక్కని వాగ్దానపూర్వకమైన మాట నిన్ను ప్రేమించి ఆయన నీతో చెప్తున్న మాట ఏంటంటే, చూద్దాం మళ్ళీ. కృంగబడిన వారు త్వరగా విడుదల పొందును, అతడు కోతిలోనికి పోడు. ఏంటంట? చనిపోడు. అనారోగ్య పరిస్థితుల వలన కొంత డాక్టర్లు చెప్పే మాటలను బట్టి, లేకపోతే అలాంటి బలహీనతలు కలిగిన వారికి ఎవరైనా ఉంటే వారి అనుభవాన్ని బట్టి చాలా మంది చెప్తూ ఉంటారు. ఎవరికైనా షుగర్ వచ్చిందంటే కిడ్నీలు ఫెయిల్ అవుతుంది, లివర్ ఫెయిల్ అయింది, అది ఫెయిల్ అయింది, ఇది ఫెయిల్ అయింది అని చెప్పి మనిషిని తన పక్కన పట్టుండే వాళ్ళే కృంగదీసేస్తారు. అంటే ఈ ఎప్పుడైతే ఈ షుగర్ అటాక్ అయిందో, షుగర్ వలన ఫలానా బలహీనతలు వచ్చేస్తాయి అని, బీపీ అటాక్ అవ్వగానే వెంటనే ఈ బీపీ డౌన్ అయితేనే ఈ జబ్బు వచ్చింది, ఇట్లా చచ్చిపోతారు, బీపీ రిలీజ్ అయితే ఈ విధంగా చచ్చిపోతారు. అంటే ఏదైనా ఒక చిన్న బలహీనత లేదన్నా ఒక చిన్న కృంగుబాటు మనకు తగలంగానే దాన్ని బట్టి కృంగదీసే మనుషులు లేకపోలేదు కదా. కాబట్టి ఇక్కడ ఈ సమయంలో ప్రభు ఏమంటే చక్కని మాటతో కృంగబడిన వారు ఏమవుతారంట? త్వరగా విడుదల పొందుతారు అని అంటాడు. త్వరగా విడుదల పొందుతారు. మనము కృంగబడిన స్థితిలో ఉంటే, అది ఆర్థికంగా అయినా, ఆత్మీయంగా అయినా, ఆరోగ్యపరంగా అయినా, కుటుంబ పరంగా అయినా, దాంపత్య పరంగా అయినా, లేకపోతే ఉద్యోగాల, లేకపోతే వ్యాపారాల, లేకపోతే ఇంకా వివాహాలు, ఏదైనా ఏ కృంగుబాటులో మనం ఉన్నామో ఆ కృంగుబాటు నుంచి త్వరగా మనం లెగవాలంటే ఏంటంట? త్వరగా మనం లెగవాలంటే మరి మనం కొంత బైబిల్ మనకి కొంత పద్యాన్ని నేర్పుతుంది.
అట్లా ఏదైనా చిన్న బలహీనత వచ్చినప్పుడు డాక్టర్ గారు వెళ్ళాక కొన్ని మందులు తీసుకున్న తర్వాత ఆయన పలాని తినండి, పలాని తినమాకండి అని చెప్తారు. కనుక మరి కొన్ని మంచి మాటలు బైబిల్ మనకు చెప్తుంది. అదేంటంటే మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో 32వ వాక్యం చదువుకుందాం. మొదటి సమూయేలు మీ అందరికీ తెలిసిన భక్తుని జీవితాన్ని గురించి మాట చెప్తుంది. చూద్దాం, చదవండి. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సును కృంగాల్సిన అవసరం లేదు. నీ దాసుడనైనా నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా చాలా ఏంటంటే మూలవాక్యం ఏం చెప్పాడైనా, కృంగబడిన వారు త్వరగా విడుదల పొందుతారు, వారికి మరణం పొందరు, అంటే వారు సమాధిలోనికి వెళ్తారనే భయం వారికి లేదు అని మూలవాక్యంలో మనకు జ్ఞాపకం చేశారు. కృంగబడిన స్థితిలో ఉన్న మనతో ఈ లోకం ఏం చేస్తుందంటే మనం సమాధిలోనికి, మన గోతులోనికి, విచారంలోనికి త్రోసేసే పనిలోనే ఉంటది. కానీ దేవుడు అలా త్రోసేట్లా. ఈడ దేవుని బిడ్డలు కూడా త్రోసేసే విధానంలో లేరు. ఇక్కడ ఇశ్రాయేలుల సర్వ సమాజం కూడా, రాజుగారు కూడా, ఆ సైన్యంలో ఉన్న దళపతులు కూడా, అధిపతులు కూడా మంచి యుద్ధ నైపుణ్యత కలిగిన వారి యొక్క హృదయాలు కూడా ఏమని అంట, ఫిలిష్తీయులు చూసి వారి హృదయాలు కృంగిపోయినాయని రాయబడింది. అందుకని చిన్న పిల్లడైన దావీదు, ఎవరు చిన్న పిల్లడు, బాలుడైన దావీదు అక్కడ ఏమంటారు, ప్రగల్భాలు పలుకుతాడంటే ఏమంటారు, సామెత కూడా ఉంటుంది ప్రగల్భాల గురించి. పిట్టకొచ్చు కోత ఘనం. ఈ పిట్టకొచ్చే ఉంది, వయసు చిన్నదే కానీ కోత ఘనంగా ఉంది. ఈ కోత ఎలా వేస్తున్నాడు చక్కగా దావీదు, ఈ ఫిలిష్తీయుని బట్టి అసలు మీ హృదయాలు ఏమి కృంగుబాటుకు గురాల్సిన అవసరం లేదు, వాడితో నేను యుద్ధం చేస్తా, మీరందరూ భయపడినా కానీ నేను యుద్ధం చేస్తా, నాకు భయం లేదు. ఎందుకు భయం లేదంటే నేను వాడిని జయించగలను, అంటే నా పక్షాన ఉన్నవాడు ఆ శత్రువుని నా చేతికి అప్పచెప్తాడనే ఆ ధైర్యం నాకుంది. మీరు ఆ ఫిలిష్తీయుని చూసి ఎందుకు భయపడతారు? గొప్ప దేహ దారుఢ్యం కలిగిన ఆ వీరుడు లేక మీకు కనపడే ఆ ఫిలిష్తీయుడు నా చేతిలో ఓడిపోతాడు. ఏంటంటే ఈ పిట్ట కొంచెం కోత కనమంటారు కదా, వాడి తలను నరికి ఈరోజు ఆకాశ పక్షులకి, భూజంతువులకి నేను ఆహారంగా వేస్తానన్నాడు. ఇది చాలా నమ్మటానికి, లేకపోతే వినటానికి ముచ్చటగా అనిపించినా, లేకపోతే కొంచెం ధైర్యాన్ని నింపేదిగా అనిపించినా కానీ ముందుకు పంపడానికి మాత్రం సాహసం చేయట్లా. అప్పుడు ఆ మాటలో అనేకులు విని తీసుకెళ్లి సౌలు దగ్గర తీసుకెళ్ళారు. కనుక సౌలుతో కూడా అదే మాట చెప్తున్నాడు, రాజా ఈ ఫిలిష్తీయుని బట్టి మీ హృదయాలు కృంగుబాటుకు రావాల్సిన అవసరం లేదు, వాడిని నేను నేలమట్టం చేసేస్తా అన్నాడు. అప్పుడు సౌలు కూడా తన పిల్లవాడిగానే భావించి, ఆ ఫిలిష్తీయుడు బాగా బాల్యము నుంచే యుద్ధ నైపుణ్యత కలిగిన వాడు, గొప్ప వీరుడు కనుక వారిని జయించడానికి నీకు బలం సరిపోతానన్నాడు. ఏంటంట, వాడిని జయించడానికి నీకు బలం సరిపోదు, కాబట్టి నువ్వు మౌనంగా ఉండి కొద్ది పక్కకి పోని దూరంతో మాట్లాడు. అప్పుడు వెంటనే దానికి సమ్మతించాల దావీదు, నా ఏలిన వాడైన రాజా, నా తండ్రి నాకు అప్పచెప్పిన మందను నేను అడవిలో మేపుచుండగా ఇదిగో సింహం వచ్చింది, ఒక పిల్లని నోటితో కలుసుకొని వెళ్తుంది, నేను దాంతో పోరాడి దాని నోటిని చీల్చి దాన్ని చంపి ఆ గొర్రె పిల్లని నేను కాపాడుకున్నా. ఇదిగో ఎలుగుబంటి వచ్చింది, ఆ విధంగా దాన్ని చంపి పిల్లల్ని కాపాడుకున్నా. ఎలుగుబంటి చేతిలో నుంచి, సింహం చేతిలో నుంచి కాపాడిన నా దేవుడు ఈ ఫిలిష్తీయుని చేతిలో నుంచి నన్ను కాపాడా. అర్థమవుతుందా? అంటే ఈ ద్వారాన్ని మనకు ఉండాలా. ఒక కృంగుబాటు వచ్చినప్పుడు ఇక్కడ మనకి మూలవాక్యం ఏం చెప్తుందంటే, కృంగబడిన వారు త్వరగా విడుదల పొందుతారంట. కృంగబడిన వారు త్వరగా విడుదల పొందుతారు. ఎందుకు విడుదల పొందుతారంటే, దావీదుకి అలాంటి ధైర్యాన్ని నెలకొల్పిన ఆ సంఘటనలు ఏదైతే ఉన్నాయో అవి నీ జీవితంలో అనేకమైన జరిగింది. సాధారణంగా మనం ఒప్పుకోం. ఎందుకు ఒప్పుకోమంటే, మనకి గతంలో, ఇప్పుడు నాకు 38 సంవత్సరాలు వచ్చినాయి. ఈ 38 సంవత్సరాల వయసులో ఇప్పుడు నేనున్నాను. ఇప్పుడు నాకు ఏదైనా కృంగుబాటుకి నేను గురైతే నా అనుభవం నాకేం చెప్పిందంటే, 38 సంవత్సరాల నుంచి ఎలాంటి ఆపదలు నేను చూశాను.
దేవుని ఆత్మ నాతో మాట్లాడేది. 38 సంవత్సరాల నుంచి ఇంతకంటే భయంకరమైన పెను శాతకరమైనవి నీవు అనుభవించడానికి నీ మీదకి వచ్చినప్పుడు వాటి వల్ల నీకు హాని లేకోకుండా దేవుడు నన్ను ఇంతవరకు కాపాడాడు కదా. 38 సంవత్సరాలు దేవుడు నన్ను కాచి కాపాడి తన కృపలో భద్రపరిస్తే ఇప్పుడు వచ్చిన ఈ చిన్న సమస్యను చూసి మనం వణుకుతూ బెదురుతూ వదులుతూ కదా కురుకుబాటు పడాల్సిన అవసరం లేనే లేదు అని అంటాడు. ఇక్కడ దావీదు తన అనుభవాన్ని బట్టి చెప్తున్నాడు. ఈ అనుభవం, ఈ ప్రార్థన, లేకపోతే ఈ సవాళ్ళు, ఈ కోత ఘనం అనేది నీ హృదయంలో ఎప్పటికప్పుడు నువ్వు బలపరచుకోవడానికి కావాలి. ప్రతి వ్యక్తి తన జీవితంలో మిమ్మల్ని మీరు బలపరచుకోవడానికి ఇలాంటివి గొప్ప గొప్ప మరి దేవుణ్ణి మహింపరిచే లక్షణము, గుణము ఆ హృదయంతో ఒప్పుకునేది కావాలా. దావీదు చక్కగా సర్వ సమాజానికి రాజుకు చెప్తున్న మాట ఏంటంటే, ఆ సింహం చేతిలో నుంచి, ఎలుగుబంటి చేతిలో నుంచి, క్రూరమైన సింహం చేతిలో నుంచి, ఎలుగుబంటి చేతిలో నుంచి కాపాడిన దేవుడు ఈ శత్రు, ఈ ఫిలిష్తీయుడు ఎవడైతే ఉన్నాడో వాడిని నేను నిర్మూలన చేయడానికి నన్ను వాడుకుంటాడు. వాడినే చేయలేడు. చేస్తాడా? యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా వాడు ఏమన్నాడంటే, కర్ర ఒకటి, చిన్న ఒడిసెల, రాళ్ళు ఏరుకున్నదంటే, రే నేనేమన్నా కుక్కనా, ఏమన్నాడు, నేనేమన్నా కుక్కనా అన్నాడు. నువ్వు కుక్కవో నాకు అనవసరం, కానీ ఈరోజు నీ మాంసాన్ని ఆకాశ పక్షులకి, భూజంతువులకి ఆహారంగా వేస్తానన్నాడు. అంటే దేవుని యొక్క ఆ బలాన్ని ప్రదర్శించడానికి తాను ఏ విధమైన మాటలు, అంటే తన యొక్క హృదయం నిండిన దాన్ని బట్టి తన నోరు మాట్లాడతాడు. కానీ మన జీవితంలో ఏదైనా చిన్న సమస్య రంగాలని సాధారణంగా కృంగుబాటికి గురైపోయి ఇక అన్నం తినుకోకుండా నీరసానికి వెళ్ళిపోయి దిగులు వేసుకొని, ఇంకా చాలా మంది నాకు అయిపోయింది, నా పని అయిపోయింది, ఇక నేను ఇక లేదు, ఇక నా కథ అయిపోయింది, ఇదిగో వాళ్ళు ఇలా చెప్పారు, ఇలా చెప్పారు, ఆ డాక్టర్లో చెప్పారు, ఈ డాక్టర్లో చెప్పాడు, ఏ డాక్టర్ అని చెప్పని శాలేం పుడకలకి తెలంగాణ హాస్పిటల్లో జాయిన్ చేస్తే డెలివరీ టైం అయింది, సరే ఈ రోజు అయిపోయింది, 3 రోజులు అవుతుంది. ఆ 3 రోజుల్లో నొప్పులకు బెల్లలు ఇచ్చారు, తర్వాత ఇంజక్షన్ చేశారు. మేము ఇంటికి వెళ్ళొద్దామని చెప్పి అమ్మ మేము ఇంటికి వచ్చాం. మేము పొలాన ఏదో చిన్న కలుపు గుట్రోళ్ళు తీసుకొద్దామని వెళ్తే అక్కడి నుంచి ఫోన్ వచ్చింది, పిల్లోడు 3 రోజులు అవుతుందంట చనిపోయి, అంటే లోన పిండం చనిపోయి 3 రోజులు అవుతుంది. 3 రోజులు అవుతుంది, ఇక్కడ ఆపరేషన్ చేయడానికి వెళ్ళలేదు, ఆపరేషన్ చేసి ఆ బిడ్డను తీయాలి, గుంటూరు రాశారు, మీరు అర్జెంట్గా వచ్చేయండి, మేము వెళ్తున్నాం, నువ్వు సంతకం పెడితే ఆపరేషన్ చేస్తారంట అని అక్కడ నుంచి ఫోన్ వచ్చింది. ఇక మేము అక్కడ మా అమ్మ ఉన్నాం, అరే పిచ్చోడ ఏం కాదు, మనకి దేవుడు మంచి బిడ్డను ఇస్తాడని చెప్పి అక్కడే ఉండి నాకు చెప్తుంటే సాధారణంగా ఏమనుకుంటాము, తల్లని వాళ్ళు ఎవరైనా బలపరచడానికి చెప్తారులే అని మాటలు అనుకున్నాం మేము. ఏదేమైనా మా అమ్మ మమ్మల్ని బలపరిచింది, ఆ అనుభవాన్ని బట్టి బలపరిచింది. డాక్టర్లు కంటే పరమ డాక్టర్ ఎవరు? దేవుడు. ఆయన మీద విశ్వాసం ఉంచరా అంది. మేము వెళ్ళిన తలకి హాస్పిటల్కి వెళ్ళిపోయారు, గుంటూరు తీసుకెళ్లారు. మా పెద్దమ్మ, పెదనాన్న, మా అన్నయ్యలు వచ్చారు, వదినమ్మ, చక్కగా కాన్పోయింది, మా బుర్రాడు పుట్టాడు. నేను ఇక అక్కడికి వెళ్ళి వీళ్ళు లేటుగా హాస్పిటల్ తీసుకెళ్ళడం వల్ల వీళ్ళ వల్ల నా బిడ్డ చచ్చిపోయాడు అని చెప్పి నేను అక్కడ ఉన్న ముసలోళ్ళ మీదకి వెళ్తానికి కోపం వచ్చేస్తున్నాను. మరి ఫస్ట్ పుట్టే బిడ్డ కదా, కొంచెం పౌరుషం ఉంటుంది కదా, ఉడికి మీద ఉన్నాం కదా, ఆ పౌరుషాన్ని చూపిద్దాం అనుకున్నాం. ఈలోపు మా పెద్దమ్మ వచ్చి చొక్కా పట్టుకుని మొహమ్మ పెట్టి కొడతా మాట్లాడేవంటే అని అంటుంది. కాదు, పిల్లోడి అవడానికి కారణం అల్లేనంటే, కాదురా అని చెప్పి మా పెద్దనాన్ని తీసుకెళ్ళి మొబ్బలోడు పుట్టాడు, చక్కని మొబ్బలోడు, అచ్చగా మా తమ్ముడు సమయం లేకుండా అంటున్నాడు. మా పెద్దమ్మ ఎవరు అచ్చగా మీ బాబు లేకుండా అని చెప్తుంది. ఏదేమైనా దేవుడు మంచి బిడ్డనిచ్చాడు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే, కృంగుబాటు అనేది మనల్ని అనేక కీడులకి, మనంతటి మనం కీడు చేసుకోవటానికి కారణం అవుతూ ఉంటుంది. చాలా మంది జీవితాల్లో, ఆత్మీయుల జీవితాల్లో కూడా. ఇక్కడ దావీదుని ఎందుకు దేవుడు ఈ రోజు మధ్యాహ్న సమయంలో మనకు జ్ఞాపకం చేస్తాడంటే, రక్షణ లేని వాళ్ళ గురించి చెప్తారా, రక్షించబడిన వారే, దేవుని చేత ఎన్నుకొనబడి ప్రత్యేకించబడి రాజుగా ప్రత్యేకించబడిన సౌలు ఆ హృదయము ఫిలిష్తీయుని చూడగానే వచ్చిన ఎదురైన సమస్యను చూడగానే కృంగుబాటు గురయ్యాడు. దేవుడు నాకు తోడై ఉన్నాడు, నన్ను నిలబెట్టిన దేవుడు, ఈ ప్రజలను కాపాడుకునే దేవుడు, కాబట్టి నా ప్రయత్నం చేయాలని ధైర్యం చేయలేకపోయాడు సౌలు. అక్కడ రాయబడింది, కృంగిపోయారు వారంతా అని రాయబడింది, బెదిరిపోయారని రాయబడింది. వాళ్ళని బలపరచడానికి ఎవరు వచ్చారంటే ముందుకి? బాలుడైన సమూయేలు వచ్చాడు. నీ కుటుంబంలో కానీ, నీ బంధువుల్లో కానీ, రక్త సంబంధికులు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, నీ వారిలో ఎవరినైనా అలాంటి కృంగుబాటు ఎదురైనప్పుడు నీవు దావీదు లేక ఎలాగా
మౌనం ఈ నిశబ్దం నశించును గాక. హల్లెలూయా. నీవు దావీదులాగా దేవుణ్ణి మహింపరచాలా. నీ కుటుంబాన్ని నువ్వు, నీ బంధువులు నువ్వు రక్షించుకోవాలి. ఏ బాబు, బంధువులందరూ మీ దగ్గరికి తీసుకొచ్చావు బాబంటారా? నా దగ్గరికి తీసుకురామని నట్టులా అర్థమవుతుంది మీకు. ఇప్పుడు దివ్య మా అన్నయ్యని మా నాన్నని ఆపేట నుంచి పిలిపియాము, ఏం అవసరం లా, అక్కడైతే చాలు. ఏది అక్కడోనే నా దగ్గర రావాల్సిన అవసరం అదే నన్ను పోసేయాల్సిన అవసరం. దేవుడి వాక్యం ద్వారా నీతో చెప్పేది ఏంటంటే, నీ కుటుంబానికి నువ్వు ఏ విధమైన వ్యక్తిగా ఉండాలంటే, రక్షించబడ్డావు కదా, అభిషేకించబడ్డావు కదా, దేవుని రక్తంలో కడగబడ్డావు కదా. ఒక దావీదులాగా కృంగుబాటులోకి దిగజారిపోయిన వారు ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా ఏ రూపమైన కృంగుబాటు వారి జీవితాలకు ఎదురైనప్పుడు, వారు అలా కృంగిపోతున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలా చెప్పండి. దావీదులాగా నీ కుటుంబానికి నీవు అండగా ఉండాలి. అండగా ఉండి వారిని నీవు ఏ విధంగా బలపరచాలంటే, ఈ కృంగుబాటు గురించి ఈ ఫిలిష్తీయుని బట్టి మీరే కృంగాల్సిన అవసరం లేదు. నేను ప్రార్థన చేస్తా. ఏంటంట? నేను ప్రార్థన చేస్తా, వారితో నేను యుద్ధం చేస్తా. ఆ యుద్ధం చేస్తా అన్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, అమ్మా అంటే కాదమ్మా, ఇదిగో డాక్టర్ గారు ఎలా చెప్పాడు, ఆయన ఎలా చెప్పాడు, అది ఆ స్నేహితుడు నీ బంధువుడు ఏంటంటే చెప్పారు చెప్తారు. అదే చెప్పేది చెప్పండి, అదే కదా. నువ్వు ఏమో లేదమ్మా, నీ దగ్గర మీ పాస్టర్ గారేమో, అదే నీ పాస్టర్ గారు అంత లైన్ కాదు, అంత ప్రేమించేవాడు కాదు, ఒకరిలో ఒకలాగా ప్రేమిస్తాడు, నేనైతే సరిగ్గా ప్రేమిస్తాడు ప్రేమిడు. అర్థమవుతుందా? ఇలాంటి అంటే నీవు ఏదైతే వారికి చెప్పాలనుకున్నా వాళ్ళు స్వీకరిస్తారా? స్వీకరించరు. జ్ఞాపకం చేసుకోవాలా, నిన్ను దేవుడు అభిషేకించి లేదా నిన్ను దేవుడు రక్షించుకున్నాడంటే కారణం ఏంటంటే, నీ కుటుంబంలో ఎదురయ్యే కృంగుబాట్లన్నిటికీ నీవు అండగా నిలబడతావని, నువ్వు అండగా నిలబడతావని. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో మనం అందరము ప్రభువు మనల్ని ప్రోత్సహించే ఆ విధానం ఏంటంటే, దేవుడు నిన్ను బలపరుస్తున్న విధానం ఏంటంటే, నీవు నీ కుటుంబానికి దావీదులేక తన సర్వ సమాజాన్ని బలపరిచిన దావీదు బాలుడై ఉండగానే అబ్బాయి అర్థం ఆ శత్రువుడు ఎదుర్కొనే అంత దేహం అయితే దగ్గర లేదు, ఉందా? లేదు. అతను బాగా 6 మూరల జానుడు ఉన్నాడు. 6 మూరల జానుడు ఉన్నవాడు. ఇతను చూస్తే బాలుడు, 14 సంవత్సరాల ప్రాయం, చిన్న వయసు. అదే కదా, చిన్న వయసు. ఏం చేస్తాడా అని అనుకుంటాడు. రాజు అన్నాడు, సరే ఈ పెట్ట కొంచెం కొత్తగలం అనే మాటలు ఈని ఆయన కూడా కొంచెం ఉద్యమం వచ్చేసి, అరే నా వస్త్రాలు, నా డాలు, నా కత్తి అడగండి అన్నాడు. ఊరకు అంగీ వేయంగా కనబడతలా అంటారా? అంగీ అయితే కనబడతలు అసలు అంగీలో ఉన్నాడో లేదు తెలియట్లా. అంటే అంత చిన్నవాడు కదా. ఆ కత్తి ఇలా లేపడానికి దావీదు కొల్లగాట్లా. అప్పుడు చెప్పాడు దావీదు, రాజా నేను కత్తిని బట్టో, ఈటిని బట్టో, డాలుని బట్టో యుద్ధానికి వెళ్తా. చప్పుడు హల్లెలూయా. నీవిచ్చే ఆయుధాన్ని బట్టి నేను యుద్ధానికి వెళ్ళను. నీవిచ్చే ఆయుధాల మీద ఆధారపడి వెళ్ళను. నా ఆధారం వేరే, నా దేవుడు నాకు ఇచ్చిన ఆధారాన్ని బట్టి నేను వెళ్తా. చక్కని పాట. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్నా నీ కృపే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామమే ఆశ్రయము. ఆయన కృపయే మనకు ఆధారం. ఆయన కృప మనల్ని ఆదరించేది, ఆయన కృప మనల్ని బలపరిచేది. కాబట్టి ఆ దావీదు చెప్తున్నాడు, ఇవన్నీ నాకు వాడుకలేదు. ఈ కత్తెలు, ఈటులు, డాళ్ళు నాకేం వాడుకలేదు. దేవుడు నాకు ఇచ్చిన ఆ అభిషేకం ఏదైతే ఉందో, నా తరపున యుద్ధం చేసేది ఆయనే. చక్కగా చెప్తున్నాడు ఆయన, యుద్ధము యెహోవాది. నేను వెళ్ళి నిలబడతా, యుద్ధం చేసేది ఆయనే. నా పక్షాన్ని యుద్ధం చేసేవాడు ఆయనే. అసలు అందరూ ఈ దావీదు మాటలకి ఆశ్చర్యపడుతున్నారు. కొంతమందికి నమ్మకం కలుగుతుంది, కొంతమందికి ఈ పిల్లోడు కదా కోత ఘనంగా ఉందలే, ఎవరో తండ్రి అంటే యెష్షయి కుమారుడు అంట, వాళ్ళ అన్నదమ్ములు యుద్ధంలో ఉన్నారంట, ఒకవేళ వాళ్ళ అండ చూసుకొని మాట్లాడుతున్నాడేమోలే. లేదంట వాళ్ళ అండ చూసుకొని వాళ్ళ అన్నదమ్ములు యుద్ధంలో ఉన్నారు, సైనికులుగా ఉన్నారు కదా, వాళ్ళ అండ చూసుకొని లేదు 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 నా అండ లేకపోతే నా ఆధారం నా అన్నదమ్ములు కాదు, నా తండ్రి కాదు. నన్ను ఎన్నుకున్నవాడు, నన్ను అభిషేకించినవాడు, నన్ను ఏర్పరచుకున్నవాడు,
ఆయన చెప్పాడు నేను నీకున్నాను అని. ఆయనతో నేను చెప్పా, అయ్యా నేను ఎక్కలేని ఎత్తైన కొండపక్కి నన్ను ఎప్పటికైనా కానీ ఎక్కించువా అని అడిగా. ఆయన మాట ఇచ్చాడు, నేను ఉండాలని నేను ఎక్కిస్తానండి. నన్ను సింహాసనం మీద ఆ కొండ మీదకి ఎక్కించేవాడు ఆయనే. ఆయనే నా ఆధారం, ఆయనే నన్ను బలపరచువాడు, ఆయనే నాకు విజయం ఇచ్చేవాడు, ఆయన నాకు జయాన్ని ఇచ్చేవాడు, ఆయన సమాధానాన్ని ఇచ్చేవాడు, ఆయనే నన్ను స్వస్థపరచువాడు, ఆయనే నన్ను బలపరచువాడు, ఆయనే నా కుటుంబానికి, నా బిడ్డలకి, నా భర్తకి, నా పరిపాట్లు, ప్రయాణాలు, వ్యాపారాలు, ఉద్యోగాలు సమస్తం కూడా నాకు ఆయన నన్ను ఆయన తోట వలె. బా ఎంత చక్కని మాట! ఆయన తోట వలె, యెహోవా తోట వలె మన కుటుంబాలు ఉండటానికి. ఎలా అంట? యెహోవా తోట వలె మన కుటుంబాలు ఉండటానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. దావీదు అదే చెప్తున్నాడు, యుద్ధము యెహోవాదేనని. యుద్ధానికి వెళ్ళాడు, వడిసంతో కొట్టి చిన్న రాయితో కొట్టి చంపేశాడు. చిన్న రాయి. దేవుడు నిన్ను వాడుకొని పెద్ద బండరాయి లేపి, ఏంటంట బండరాయి తీసుకొని, నువ్వు మొయ్యలేనంత బండరాయి తీసుకొని, ఆయన 6 మూరల జానడు ఉన్నాడు కాబట్టి 6 మూరల జానడు ఉన్న బండరాయిని ఎత్తి ఆయన మీద అనడా ఒక చిన్న గుండ్రాయి, గోళీలు అడుగునే గుండ్రాయి తీసుకొని వెళ్ళి వడిసంతో గెరగర ఎత్తి పడితే దెబ్బకు పడిపోయాడు కదా. కాబట్టి నీకు ఎదురైన ఎంతటి సమస్య అయినా కానీ నీవు 2 మోకాళ్ళు కిందాడిచ్చి నీ దేవుని మీద, నిన్ను అభిషేకించిన వాడి మీద, నిన్ను పిలిచిన వాడి మీద, నీకు నమ్మకం ఎవరి మీద ఉందో ఆయన మీద, నీ ఆధారం ఎవరు ఆయన మీద. అయ్యా నీ కృప నాకుంటే చాలు. ఏంటంట? నీ కృప నాకుంటే చాలు అని. ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రికలో చక్కని మాట ఉంది. మనందరికీ పరిచయస్తుడు, అనుభవజ్ఞుడు, విశ్వాస వీరుడు తన యొక్క నోటి మాటలు పొందిద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వాక్యం చదువుతున్నాం. కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులు 1వ అధ్యాయం 8వ వాక్యం చదువుతున్నామా? సహోదరులారా, ఆసియాలో మాకు ఏంటంట తటాస్తించిన శ్రమల గురించి మీకు తెలియకుండా మాకు ఏమాత్రం ఇష్టం లేదమ్మా. అదేదనగా మేము బ్రతుకుదుమను నమ్మకము లేక ఉండునట్లుగా. ఏంటంటే బాగా వినండి, మా శక్తికి మించిన అత్యధిక కృంగిపోతిమి. ఎవరు మా ఏం చెప్తుంది చెప్పండి? అసలు పౌలు గారు అంటే ఎవరు? పౌలే చెప్పిన మాట ఏంటంటే, క్రీస్తుని గురించి చెప్పిన మాటలో విశ్వాస వీరుల్లో ఎవరు, ఇప్పుడు ఈ లోకంలో ఎంతమంది వీరులు, ఎంతమంది మహా గొప్ప సేవకులు చనిపోతే, ఆ సేవకులు చనిపోయినాక వారి యొక్క ఆ చనిపోయిన రోజు వారిని గురించి తెలియపరచడానికి వారి బొమ్మేసి పౌలు గారు చెప్పిన మాట కింద వేస్తారు. ఎంత విశ్వాస వీరులైనా కానీ ఏం చెప్తారంటే, నా పరుగు నేను కడగొట్టిస్తే అంతవరకు నేను విశ్వాసం కాపాడుకుంటే నా వరకు నీతి కిరీటం దాచిపడి ఉంది. అంటే పౌలు గారు అలాంటి నిరీక్షణ కలిగిన వాడు. అలాంటి వానికి జీవితంలో ఎదురైన సమస్యలు ఏంటంటే, ఇక బ్రతుకుదమన్న ఆశ వారికి లేదంట. వారికి ఇక బ్రతుకుదమన్న ఆశ లేదంట. వారు కృంగులకు గురయ్యారంట. వారు కృంగిపోయి ఇక బ్రతుకుతామా లేదా అనే అలాంటి ఆందోళనకు వెళ్ళిపోయారు. ఆ పరిచర్య ప్రయాణాల్లో జరిగిన సంఘటనల గురించి చెప్తున్నారు ఇక్కడ పౌలు గారు. తన పరిచర్యలో, తన యొక్క విశ్వాస ప్రయాణంలో, స్వార్థ ప్రయాణంలో దేవుడి కోసం నిలబడి దేవుడు పరిచయం చేసే ఆ ప్రయాణంలో తనకు ఎదురైన కృంగుబాటుల గురించి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, అసలు మేము బ్రతుకుతామన్న విశ్వాసమే మాకు రాలా. ఎందుకు రాలేదంటే, అలాంటి కృంగుబాటు కంటే మా శక్తికి మించిన ఎదురు దెబ్బలు మాకు తగిలింది, కృంగుబాటు మాకు తగిలింది, సమస్యలు మాకు వచ్చినాయి, శోధనలు మాకు వచ్చినాయి అన్నాడు. అయితే తర్వాత చదవండి అమ్మా. మరియు మృతులను లేపు దేవుని అందే గాని మా యందు మేము నమ్మిక ఎంచుకున్నట్లు మరణమగుదమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండేది. అంటే ఇప్పుడు వారు ఆయన చెప్తున్నమాట, ఇక ఏం లేదు, బ్రతుకుడు క్రీస్తు చావు అయితే లేదు. అంటే మృతులను లేపే ఆయన మీద తప్పనిచ్చి ఇక మా చేతుల్లో ఏమీ లేదు, అంతా దేవుని చేతిలోనే.
చాలా మంది డాక్టర్లు ఏం చెప్తారంటే హాస్పిటల్ ఏదైనా ఆపరేషన్ చేసేటప్పుడు కానీ ఏదైనా ఒక పెద్ద ట్రీట్మెంట్ జరిగేటప్పుడు అయ్యా మాదేమి లేదు అంత పైవాడిదయ్యా, మేము చేయాల్సిన పని మేము చేస్తాం. ఈ పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే మృతులను లేపు ఆయన మీదే తప్పనిచ్చి మా మట్టుకి మాకేమీ లేదు, మా నిరీక్షణ అంతా ఆయన మీదే ఉంది. మేము బ్రతకాలా బ్రతకూడదా అనేది ఆయన నిర్ణయించాలా. ఈ విపత్తుకరమైన పరిస్థితి నుంచి, ఈ భయంకరమైన శోధన నుంచి, ఈ కృంగుబాటు నుంచి, ఈ మరణ గడియల నుంచి, ఈ మరణాంధకారం నుంచి, ఈ మరణ వాసన నుంచి, మృత వాసన నుంచి నీవు మాత్రమే మమ్మల్ని లేపుతావు. ఇంకా మా చేతుల్లో ఏమీ లేదు, మా దగ్గర డబ్బు లేదు, మేము హాస్పిటల్లో చూపించుకునే శక్తి స్వామతి లేకపోతే ఇంకెవరైనా వెనకమాల చాలా మంది వచ్చి మమ్మల్ని ఆదుకుంటారనే ఆ భరోసా, లేకపోతే అన్నదమ్ములు అక్క చెల్లెలు తల్లిదండ్రులు ఎవ్వరు లేరు, నాకెవ్వరు లేరు. అలాంటి నీతో చెప్తున్న మాట ఏంటంటే దేవుడు చక్కని మాట. పౌలయ్య తన అనుభవాన్ని పంచుకున్నాడు నీతో. మా మటుకు మేము మృతులను సజీవులుగా లేపు ఆయన మీద మాత్రమే నమ్మిక ఉంచాం. ఇక మా దగ్గర ఏమి ఇదంతా ఆయన చేతుల్లో పెట్టాము. నీ జీవితాన్ని కూడా ఆయన చేతుల్లో పెడితే నీ భారాన్ని మోసే ఆయన ఏం చెప్తున్నాడంటే నువ్వు కృంగుబాటు గురైతే ఇక నువ్వు కృంగనవసరం లేదు. మూలవాక్యం ఏం చెప్తుందమ్మా చెప్పండి. యెషయా గ్రంథం 51వ అధ్యాయం. కృంగబడిన వాడు త్వరగా విడుదల. ఎప్పుడు విడుదలవుతాడు? దావీదు లాగా నిలబడితే. నీ కుటుంబం కృంగుబాటు గురి అయితే నీవు దావీదు లాగా నిలబడితే నీ కుటుంబాన్ని నువ్వు లేపుకోగలవు, నిలబెట్టుకోగలవు. చక్కని మాట. కృంగబడిన వాడు త్వరగా లేచును. విడుదల పొందును. నీ కుటుంబం విడుదల పొందాలంటే, లేకపోతే నీ కుటుంబంలో ఉన్న దుర్వ్యసనాలు కలిగిన వాళ్ళు విడుదల పొందాలంటే, శాపగ్రస్తమైన పనులు చేసేవారు విడుదల పొందాలంటే, శాపానికి గురయ్యే వారు విడుదల పొందాలంటే, ఆ భయంకరమైన విపత్తుకరమైన శాపాన్ని నుంచి, మరణాన్ని నుంచి, మరణాంధకారం నుంచి, మృతవాసం నుంచి, భయంకరమైన అక్కిడి నుంచి వారు తప్పించుకోవాలంటే నువ్వు ఎవరి మీద భరోసా కలిగి ఉండాలా? దేవుని మీద భరోసా కలిగి ఉండాలా. ఎలా భరోసా కలిగి ఉండాలా? భరోసా అంటే అంతా ఆయన చూసుకుంటాడులే, మౌనంగా నిద్రపోతా, పొద్దున్నే లేస్తే పనికి వెళ్తా, సాయంత్రం వస్తా నిద్రపోతా, పొద్దుకు పోయి పని చేసుకుంటా నిద్రపోతా. చెప్పండి, అంతా ఇంకేమీ లేదు, అంతా ఆయనే చూసుకుంటాడు, అంతా ఆయనే చూసుకుని, అంతా ఆయన చూసుకుని, అంతా ఆయన చూస్తానే ఉంటాడు. ఆయన కూడా ఇప్పుడు చూస్తానే ఉంటాడు, చూస్తాను ఉంటాడు. ఇప్పుడు వీళ్ళు కూడా కులిపాటు గురైపోయి ఈయన ఒక డేరాలో కూర్చున్నాడు. రాజుగారు డేరాలో కూర్చున్నాడు. అందరూ సైనికులు కూడా సైనికులు ఏ బృందానికి ఆ బృందం వెళ్ళి ఎక్కడో అక్కడ కూర్చొని వాడేమో అక్కడ రోజు పొద్దున్నే వస్తున్నాడు. రే ఎవడైనా ఉన్నాడంటరా ఇశ్రాయేలీలో నాతో యుద్ధం చేసేవాడు, మీకు తప్పుంటే ఇదిగో మా ప్రజలు మీ ప్రజలు అంతమంది చచ్చిపోయే పని లేదు, ఎప్పుడైనా ఒక్కడు రండి, నన్ను ఓడించండి, మా ఫిలిష్తీయుల సర్వ సమాజం మీకు బానిసలుగా ఉంటారు. లేదు వచ్చిన నేను ఓడించానా, మీరు మాకు బానిసలు అంటున్నాడు. అర్థమవుతుందా? మనం కనుక అక్కడ నిద్రపోయామనుకో, వాడు రోజు వస్తాడు, తొండ పడతాడు, వెళ్తాడు, వాడు రోజు వస్తాడు, అలా ముళ్ళు పెట్టి పుచ్చుతూ ఉంటాడు, వెళ్తా ఉంటాడు. అంటే మనల్ని గాయపరుస్తూ ఉంటాడు మాటలతో, అనేకమైన సమస్యల ద్వారా మనల్ని గాయపరుస్తూ ఉంటాడు. ఎప్పుడు వారి ఆ గాయపరచడానికి వచ్చిన వాడిని గోబలు వస్తాడే కొట్టింది ఎప్పుడు? దావీదుకు లాగా నిలబడి మోకరించి, ప్రభా నీవే నాకు ఆధారం, నీవు తప్ప నాకు ఆధారం, నీ కృపయే నాకు ఆధారం, ఇదిగో నీవే యుద్ధం చేసేవాడివి, నీవే నిలబడేవాడి, నీవే నన్ను నిలబెట్టుకునేవాడు, నీవే నీకు సాక్షిగా నిలబెట్టుకునేవాడు నీవే. అలా చెప్పగలిగి ధైర్యంగా ముందుకు వస్తే, అలాంటి ప్రార్థనలు చేయగలిగితే దావీదు ఎంత ప్రార్థనాపరుడు. ఒకసారి నేను ఈ సమయంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేయకుండా 38వ అధ్యాయం, యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో ఒక వీరుని గాథ ఉంటుంది. అందులో ఆ వీరుడు మీరందరికీ బంధువులే, నాకు చాలా బంధువులు. ఆ వీరుడు చూద్దామా? యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో ఒక వీరుని గాథ ఉంటుంది. వచ్చారా? తొందరగా రండి రాడికి. నేను వచ్చాను. 2వ వచనం చూద్దాం. 2వ వచనం భాగం 38వ అధ్యాయం, యెషయా గ్రంథం 38వ అధ్యాయం. అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని యెహోవా అబ్బా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకున్నామని. చాలా బాగా నాయన చూడమ్మా, ఒక చిన్న మాట చెప్తా, అర్థం అవడానికి చెప్తున్నాను. చాలా మంది ఎవరైనా సంపాదన గురించి, అంటే మన బంధువులు ఎవరైనా దూర బంధువులు కనపడ్డారనుకో, వారితో ఏం మాట్లాడతారంటే పూర్వకాలం అని చెప్తున్న వాళ్ళు, అంటే ఎవరు నిద్రగానే
ఎంతమంది పిల్లలు అని అడిగేవాడు. ఆ 4 కొడుకులు 3 కూతుళ్ళు అనే వారి యొక్క గౌరవంగా చక్కగా హోందతారని చెప్పేవాళ్ళు కదా. ఇప్పుడు ఏమడుగుతారంటే ఏం సంపాదించారని అడుగుతారు. ఇప్పుడున్న కాలం రాను ఏమైందంటే ఇది సంపాదన గురించి మారిపోయింది. ఏం సంపాదించారు? పిల్లకి 5 రూపాయలు బంగారం ఉంది, పిల్లోడికి ఒక 3 ఎకరాల పొలం కొన్నాను, పెద్దోడికి ఒక 2 ఎకరాలు వచ్చాను, వాడికి పెళ్లి అయిపోయింది, వాడికి కూతురు ఉంటే ఆ కూతురికి ఒక ఎకరం పెట్టాను. అర్థమవుతుంది మీకు? ఇలా చెప్తారంట, ఇదే చెప్తారు. ఇక్కడ ఒక ఆయన చెప్తున్నాడు. ఈయన ఎట్లా చెప్తాడు తెలుసా? ఆయన ఎకరాలు లేకపోతే బంగారం మనులు మాణిక్యాలు వజ్ర వైడూర్యాల కంటే విలువైన ఆయన సంపాదించాడంట. అసలు ఈ లోకంలోనే ధనవంతుడు ఆయన. మీకు అర్థం కావట్లా? ఆయన గురించి చాలా సార్లు మనం ఏం చెప్పుకుంటామంటే అతను గర్వించాడు, రోగి అయ్యాడు. అవును, అతను గర్వించాడు, రోగి అయ్యాడు. అతని గర్వానికి ముందేమో తెలుసా? అతను విధేయత ఉంది. చాలా మంది హిజ్కియా గురించి మాట్లాడేటప్పుడు ఆ మరణకరమైన రోగం ఎందుకు వచ్చిందంటే అతను గర్వించడాన్ని బట్టి వచ్చింది అంటారు. కాదు, అతను గర్వించడాన్ని బట్టి వచ్చింది సరే, వేరే విషయాన్ని తీసి పక్కన పెడదాం. కానీ అంతకు మించి తను సంపాదించుకున్న గొప్ప ఆస్తి ఏంటి తెలుసా? అతను విధేయత. అతను అదే వాడుతున్నాడు ఇప్పుడు. అయ్యా, అతను ఎప్పుడైతే దైవజనుడు చెప్పాడో గోడ తట్టు తిరిగాడు, నీ ఇల్లు చక్క పెట్టుకోరు బాబు అంటే, ఇల్లు లేదు గిల్లు లేదు, చక్క పెట్టుకోవాల్సింది ఈ పిల్లలు కూతుర్లు కొడుకులు కాదు, నన్ను నేను చక్క పెట్టుకోవాలి. గోడ తట్టు తిరిగాడు. అయ్యా చెప్పమ్మా. యథార్థ హృదయుడనై, నా దగ్గర యథార్థం ఉందయ్యా, సత్యం ఉందయ్యా, నీ సన్నిధిలో ఉన్నానయ్యా, నీ దృష్టికి అనుకూలంగా ఉన్నానయ్యా, నేను సమస్తం నేను ఎట్లా జరిగించాను కృపతో జ్ఞాపకం చేసుకున్నామని. వీటన్నిటికంటే విలువైంది తర్వాత ఏంటంట? కన్నీరు. ఇవన్నీ ఉండాలా? వీటంత విలువైంది కన్నీరు. ఆ కన్నీరు విడిచాడంట. వెంటనే కొంతమంది భక్తుల కోసం దేవుడు, కొంతమంది ప్రార్థనా వీరుల కోసం తన ప్రవక్తలను కూడా కొంచెం కష్టపెడతాడు దేవుడు. కొంచెం అంటే మామూలు కాదు, ఇసుకు వచ్చినట్టే కష్టపెడతాడు. ఏంటంటే ఇప్పుడు యెషయా వచ్చాడు, హిజ్కియాకు వర్తమానం చెప్పాడు. చాలా దూరం నుంచి నడిచి వచ్చాడు. అప్పుడేం వాహనాలు ఏమి లేవు. ఈ నడుచుకుంటూ వచ్చాడు. నడవలేని పరిస్థితి. ఇప్పుడు నాకు కనుక కాళ్ళు లేనట్టుగా నడవలేని పరిస్థితిలో నేను వచ్చి ప్రార్థన చేసినట్టుగా ఆయన కూడా నడుచుకుంటూ వచ్చి ఆయన వర్తమానం చెప్పాడు, వెళ్ళిపోయాడు. దేవుడు చెప్పాడు. ఆయన చక్కగా ఇంటికి వెళ్ళిపోతే ఇంకా అమ్మ అయిపోయింది, అంటకైతే దేవుడు చెప్పిన పని అయిపోయింది, ఇక ఇంటికి పోయి కొంచెం ఉడుకు నీళ్ళు పోసుకొని పడుకుందామని తొందరగా ఇంటికి వాకిటి దగ్గరికి వచ్చేసాడంట. ఇంకొకరు వెళ్తే తన ఇంట్లోకి వెళ్ళిపోతాడు. అమ్మయ్య అనుకునే టైంలో దేవుడు మరలా యెషయా అన్నాడు, ప్రభా చెప్పొచ్చానయ్యా అంటున్నాడు. కాదు చిన్న పని ఉంది, అక్కడ ఏంది ప్రభా? ఏమి లేదు, మరలా హిజ్కియా దగ్గరికి వెళ్తాడు. అయ్యా ఖచ్చితంగా బాగా వెళ్తానయ్యా. లేదు ఇప్పుడే వెళ్ళాలి, రేపు వెళ్తాను. అస్సలు కుదరదు, నేను వెళ్ళలేకపోకున్నానయ్యా, అబ్బే కుదరదు, అర్జెంటుకి వెళ్ళు. ఎందుకంటే అతని ప్రార్థన నా సన్నిధికి చేరింది, అతని కన్నీరు నా సన్నిధికి చేరింది. అతని కలిగిన రోగానికి మందేయగలిగిన ఆ డబ్బు ధనం అతని దగ్గర ఉంది. అదేంటనమాట? ప్రార్థనా ధనం. అతడు అయ్యా నీ సన్నిధిని యథార్థంగా అతని దగ్గర, అయ్యా నీ సన్నిధిలో నేను అంతకుముందు ఎంత యథార్థంగా ఉన్నానో, ఎంత నమ్మకంగా ఉన్నానో, ఎంత విధేయుడిగా ఉన్నానో, ఎంత విశ్వాసం కలిగి ఉన్నానో. అయ్యా నేను రాజయ్యాను కదా, నేను రాజైనప్పుడు రాజైన ఏం చేస్తారు? ఏదైనా ఒక చిన్న పదవి ఏదైనా మనకు దొరికిందో ఏం చెప్తాం? గొప్ప విధి చేస్తాం చేయమా? ప్రెసిడెంట్గా తెలంగాణలో ఏం చేస్తారంటే భోజనాలు పెడతారు సహజంగా. మన అది కూడా మేము కూడా అక్కడ ఇదే పని చేసాం. లేదు ఏదైనా ఒక చిన్న ఉద్యోగం రాగానే పార్టీ, ఏదైనా పార్టీ ఫోన్ చేస్తారు, అరే అన్న పార్టీ ఏదిరా? ఏదైనా ఒక శుభకార్యం జరగాలి, మనం ఏం చెప్తాం? ఫస్ట్ దేనికి ప్రాధాన్యత ఇస్తారు? పార్టీ, ఫంక్షను. నేను మా అన్న కొడుకు పుట్టినరోజు, ఫస్ట్ ఒక సంవత్సరం వెళ్ళిపోయి 2వ సంవత్సరంలో ప్రవేశపెడుతున్నాడు. రెండ్రా మీరు అందరూ అన్నాడు. అందరూ బంధువులు, రక్త సంబంధికులు అందరూ వెళ్ళారు, పెద్దలు అందరూ వెళ్ళారు. చక్కగా మా పేద నుంచి చేశాడంట. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, రాజు అయితే ఇంకెంత పెద్ద పార్టీ చేయాలా? అది చేశాడా? చేయాల. మొదటి రోజల్లా విందులు, 2వ రోజు వినోదాలు, ఇట్లా చెప్పాడా? ఏం చెప్పరా. అతను రాజు అయిన మొట్టమొదటి రోజే పరుగుని వెళ్ళిపోయి దేవాలయంలోకి, అంటే వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో ఆ తండ్రి దేవాలయాన్ని పాడు చేశాడు, మందిర నిర్మాణాన్ని పాడు చేశాడు. ఆ మందిర నిర్మాణం అంతా కూడా పాడుపడిపోయేటట్టుగా తన యొక్క వికృత చేష్టల వలన ఆ మందిరాన్ని పాడుపెట్టేశాడు. నా తండ్రి దోషం నా మీద పడకోకుండా ఉన్నట్లు
దేవుడు నన్ను వెంటనే జ్ఞాపకం చేసుకొని తాడికి తెచ్చాడు కదా, ఇక ఆ దోషం నా మీదకి రాకూడదని గబగబ వెళ్ళిపోయి ఆ పాడైపోయిన మందిరాన్ని బాగు చేసి అక్కడ లేవీయుల్ని యాజకుల్ని నియమించి ఎప్పుడు నిత్యము బలులు జరుగుతున్నట్లుగా ఆ మందిర ఆవరణాన్ని బాగు చేశాడు. ఆయన వెలుచు అనేకులు రమ్మని చెప్పాడు. అతను వెళ్తూ రాజుగారు వెళ్తాడు, వెనకమాల వెళ్తారన్నా అందరూ వెళ్ళిపోయారు. ఎవరో ఒక చిన్నగా ఎవరన్నా చిన్న అధికారులు వస్తుంటేనే శుభ్రంగా రోడ్లు ఉడుతారు, బ్లీచింగ్ జరుగుతారు, దోమల ముందు పడతారు, ఇంకా పంచాయతీ పరిసర ప్రాంతాలన్నీ ఊడుతారు, టెంట్లు వేస్తారు, లడ్లు బూందీలు పులిహారాలు ఏదో వేస్తారు కదా. అట్లాంటిది రాజుగారి దేవాలయానికి కొట్టడానికి నీకు అడిగేస్తారు అంటే ఎందుకు నేను మాట చెప్తా అంటే, నీ దేహము దేవుని ఆలయం, నీ ఆలయాన్ని మరి నీవు పాడు చేసుకున్నా ఇబ్బంది, లేకపోతే ఇతరులు పాడు చేసినా ఇబ్బంది. కాబట్టి ఇక్కడ ఏమి కలిగి ఉన్నాడయ్యా, గొప్ప ఆస్తి ఏంటయ్యా హిజ్కియా కంటే, హిజ్కియా అంట మొట్టమొదటి రోజే దేవుని ఆలయాన్ని బాగు చేసి, పాడైపోయిన ఆలయాన్ని బాగు చేసిన పేరు అతనికి ఉంది, ఆ ప్రత్యేకమైన గుర్తింపు అతనికి ఉంది. ఆ గుర్తింపు ఉంది కాబట్టి తన జీవితంలో మరణకరమైన రోగం సంభవించి మరణానికి అతను దగ్గరైపోయినప్పుడు, మరణ వాసన తను కమ్మినప్పుడు, మరణపు ముళ్ళను విరిచిన యేసయ్య అతన్ని 15 సంవత్సరాలు ఆయుష్నిచ్చాడు. ఇది చెప్తుంటే అనుకున్నాను అనుకో, అది ఏదో ఒక రోజు మనకి తటాస్తిస్తుంది. కాబట్టి జ్ఞాపకం తీసుకోవాలి, మనము దేవుని వాక్యాన్ని వినేటప్పుడు అది రుచి కలిగిన దానికి సంతోషంగా దాని మీద మనము మనసు ఉంచాలి. అప్పుడు అది మనకు రేపు ఉపయోగపడుతుంది. అది మనము జేబు చిరిగిందో లేదో తెలియకుండా చిల్లరేస్తా ఉంటే ఏమవుతుంటది, పోతా ఉంటుంది. ఈ హృదయంలో దేవుని వాక్యం వెళ్ళినప్పుడు, ఆ హృదయంలో ఆ వాక్యం వచ్చినప్పుడు ఇంకేం అడ్డుపడకూడదు. ఏదైనా అడ్డుపడుతుందనుకో, ఆ హృదయంలో ఆ వాక్యం లేకపోతే రేపు ఇంకొక రోజు అలాంటి విపత్తికరమైన పరిస్థితి వచ్చినప్పుడు ఆ హిజ్కియా ఎలా ప్రార్థన చేశాడు, అలా ప్రార్థన చేయాలనేది మర్చిపోతాం, కురిగిపోతాం. చెప్పండి, కురిగిపోతాం. ఆపదలు మనం చుట్టుకుంటాయి, మనల్ని కీడుకు గురి చేస్తాయి. కాబట్టి అలా కీడుకు నువ్వు గురి కాకోకుండాలంటే, నీ కుటుంబము కృంగిపోకోకుండాలంటే, నీ బిడ్డలు కృంగిపోకోకుండాలంటే, నీ యజమానుడు కృంగిపోకుండా, నీ భార్య కృంగిపోకోకుండాలంటే, నీ వారు కృంగిపోకోకుండాలంటే నీవు దావీదు లేక, నీవు హిజ్కియా లేక దేవుని కృపను పొందుకున్న వ్యక్తిగా ఉండాలి. మంచి నడవడిక నీకుండాలా, యథార్థమైన నడవడిక నీకుండాలా. ఇది ఉట్టి మాటలు కాదు, గట్టి మాటలు ఇవి నీ కుటుంబానికి నీకు రక్షణ ఇచ్చే మాటలు, నిన్ను లేవనెత్తే మాటలు. ఇక్కడ చెప్తున్నాడు దేవుడు దేవుని వాక్యంలో, మూలవాక్యం యెషయా గ్రంథం 51:32 చెప్తున్నాడు, కృంగిపోయిన వాడు వెంటనే త్వరగా విడుదల పొందును. నీవు త్వరగా విడుదల పొంది నీకు వెంటనే తగ్గే మందు ఉంది. ఆ మందు దేవుని రక్తమే, ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తమే. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఆయన వల్ల వచ్చు మనకి ప్రయోజనాలు ఏంటంటే, ఆయన కార్చిన రక్తం ద్వారా, ఆయన గాయముల వల్ల మనకి స్వస్థత, విడుదల, విమోచన. ఆయన కార్చిన రక్తం వలన, ఆయన రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధపరిచి, మనల్ని పవిత్రపరిచి, మన మరణవాసం నుంచి ఆయన మనల్ని విడిపించి, ఆయన పునరుద్ధానంలో మనల్ని పాలువారం చేశాడు. ఆయన పునరుద్ధానంలో మనల్ని పాలువారం చేశాడు. నిన్ను ఒక దావీదులాగా నీ కుటుంబంలో ఉంచుకున్నాడు, నన్ను దావీదులాగా ఉంచుకున్నాడు. నువ్వు నేను దావీదులాగా బాధ్యత కలిగి ఉండాలా. ఒక్కొక్కసారి దావీదు కూడా బాధ్యత లేకోకుండా మేడ మీద తిరుగుతూ ఉన్నాడంట. ఏంటంట, మేడ మీద తిరుగుతూ ఉన్నాడు. సమస్య వచ్చింది. అయినా కానీ దావీదుని దేవుడు ఎందుకు నా హృదయాన్ని చెప్పాడంటే, వెంటనే రెక్టిఫై చేసుకునే మనసు ఉంది. దావీదు కూడా హిజ్కియా లాగానే ప్రార్థన చేశాడు. హిజ్కియా కూడా ఏం చేశాడంటే, అయ్యా నేను ఈ రోజు అయితే ఒకవేళ చిన్న సమస్య వచ్చింది, నన్ను నేను మర్చిపోయి గబిక్కిని ఈ రోగానికి గురయ్యానయ్యా, మరణవాసనకు గురయ్యానయ్యా, అయితే ఇందులో నుంచి నేను విడిపించబడాలంటే ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నీ కృపతో జ్ఞాపకం చేసుకో. నీ సన్నిధిలో నువ్వు నన్ను రాజుగా ఎన్నుకున్నప్పుడు నీ మందిరాన్ని నేను ఎలా బాగు చేశాను అని అన్ని చక్కగా తాను దేవునికి ఎంత విధేయత కలిగి ఉన్నాడు, ఆ పూర్వ వైభవాన్ని, దేవుడితో మొదట ఉన్న ఆ సంబంధాన్ని జ్ఞాపకం చేసుకొని, మీరు కోల్పోయిన ఆత్మ అనేది మరలా పొందుకోండి అని చెప్తారు ఆ సేవకులు. మొదటి ఆసక్తి, మొదటి ఆత్మ, మొదటి ప్రార్థన, మొదటి ప్రేమ కోల్పోయారు, పొందుకోండి అంటారే. కోల్పోయిన స్థితిలోకి వెళ్ళిపోతే హిజ్కియా అలాగా రోగం వచ్చింది, బలహీనత వచ్చింది, సమస్య వచ్చింది, కృంగుబాటు వచ్చింది. కానీ ఇప్పుడు ఈ హిజ్కియాకి ఏముందంటే, కోల్పోయిన దాన్ని పొందుకునే శక్తి హిజ్కియా దగ్గర ఉంది. అలాంటి ప్రార్థనాత్మ హిజ్కియాకు ఉంది. నువ్వు అలాంటి ప్రార్థనాత్మ కలిగి ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. అది నిన్ను నువ్వు కాపాడుకుంటావు, అనేకులు నువ్వు కాపాడుతావు.
ఈ మధ్యాహ్న సమయంలో వాక్యం ముగిస్తున్నాను. వాక్యం ముగించే ముందు యేసు ప్రభువారు నీకోసం నిన్ను ప్రేమించి తన ప్రాణం పెట్టి నిన్ను రక్షించుకొని నీ ప్రతి సమస్య నుంచి నిన్ను విడుదల, నీకు సమాధానాన్ని కలిగించడానికి ఆయన తనను తాను ఏం చేసుకున్నాడంటే అర్పించుకున్నాడు. అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడు. ఆయన సొగసైనను స్వరూపమైనను లేనివాడిగాను, మనుషులు ఎవరు చూడలేని వాడిగాను, ఆయన వీపు నాగలచాల వలె దున్నబడిన దానిగాను, ఆయన అసలు ఏమి కూడా ఆ రూపం అనేది లేకుండా తాను అని గుర్తించడంత భయంకరమైన శ్రమను అనుభవించాడంటే నిన్ను ప్రేమించిన విధానాన్ని బట్టి. ప్రభు ఈ మధ్యాహ్న సమయంలో నిన్ను ప్రేమించే చెప్తున్నాడు. తల్లి నిన్ను ప్రేమించేనా, సహోదరుడా నిన్ను ప్రేమించానయ్యా ఆయన చెప్తున్నాడు. నువ్వు ఇస్రాయేలుగా నువ్వు కోల్పోయిన మొదటి ఆత్మ, నువ్వు కోల్పోయిన మొదటి ప్రేమ, కోల్పోయిన మొదటి స్థితిని తెచ్చుకుంటావా, బ్రతుకుతావు. లేదా దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి జ్ఞాపకం తీసుకురండి. ఈ మధ్యాహ్న సమయంలో దావీదు, హిజ్కియా, పౌలు గారు, ఎవరెవరు? దావీదు, హిజ్కియా, పౌలు గారు. ఈ ముగ్గురు సన్నివేశాల్లో ఒక ఆయన అధికారి ఉన్నాడు. ఎవరైనా ఒక ఆయన అధికారి ఉన్నాడు. ఎవరైనా చెప్పండి, సమయం ఇస్తా. కృంగిపోయాడు, కృంగిపోయాడు. డారాలో కూర్చున్నట్లే సౌలయ్య. ఎవరయ్యా? సౌలయ్య. యుద్ధం చేయాల్సిన సౌలయ్య భయం పుట్టిపోయి, ఫిలిష్తీయులను చూసి భయం పుట్టిపోయి ఎక్కడున్నాడట? నేను యుద్ధం చేయలేను. కానీ ముందు దేవుడు అసలు రాజులకు నియమించిన విధానం ఏంటంటే ముందు వరుసలో ఉండాలా, రాజ్యం ఉండాలి, రాజు రథమే ఉండాలి. రాజు లేడు, ఆ రాజు నా వల్ల కాదంటే దేవుడు మరొక రాజుని ఎన్నుకున్నాడు. కాబట్టి మీకు దేవుడు దావీదు లాంటి ప్రార్థనాత్మ దయచేయుగాక, హిజ్కియా లాంటి ప్రార్థనాత్మ దయచేయుగాక, మృతులను సజీవులుగా చేయగలిగిన ఆ విశ్వాసం ఉంచిన ఆ పౌలు గారు చెప్పిన విశ్వాసం మనందరి మీద ఉండనుగాక. వెళ్ళవలసని ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రభువా నేను కృంగుదలలో ఉన్నానయ్యా, నా కుటుంబం కృంగుదలలో ఉందయ్యా, ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా అయ్యా, ధర్మపరంగా అయ్యా ప్రభువా తండ్రి నీకు వందనాలు ప్రభువా. నేను అనేక విధాలైన కృంగుబాటు నాకు సంభవించున్న ప్రభువా. ఈ కృంగుదల నుంచి నన్ను విడిపించయ్యా, నిన్ను రక్షించు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. హిజ్కియా ప్రార్థన నీవు నేను కలిగి ఉండాలా. హిజ్కియా ఎంతటి ప్రార్థన చేశాడు. ఆయన చెప్పాడు, అయ్యా నా దగ్గర వినయం ఉంది, విధేయత ఉంది, లోబడే స్వభావం ఉంది ప్రభా. నేను రాజుగా నువ్వు అభిషేకించిన రోజే ప్రభా నీ సన్నిధిలో నేను ఆయన ఏ విధంగా మొరపెట్టానో, ఏ విధంగా ప్రార్థించానో నన్ను జ్ఞాపకం చేసుకోని ఆయన కన్నీరు విడుచుచు యథార్థంగా సత్యములను చెందుచు నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నానో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని ప్రార్థన చేశాడు. అలాంటి ప్రార్థనాత్మ కలిగి ఉన్నాం. ప్రార్థన చేద్దాం, కొంచెం ప్రార్థన చేసుకుందాం.